దేవుని వాక్యంలో ఈ 3 దినాల కొరకై మనం తీసుకున్న వాక్య భాగం ఏంటో చెప్పగలరా? చెప్పండి. బైబిల్ రెఫరెన్స్ చెప్పాలి. లూకా సువార్త, లూకా సువార్త తీయండి, బైబిల్ తీయండి. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వరకు మనం చదువుకున్నాం. దీంట్లో ఉన్న అంశం ఏంటో చెప్పగలరా? అంశం ఏంటి? దీంట్లో ఏముంది? గబ్రియేలు దూత కన్య అయిన మరియకు తెలిపిన వర్తమానముంది. 3 దినాలు అయిపోయిన తర్వాత మీరు ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో ఖర్చు పెట్టారు, హాల్ తీసుకున్నారు. ఇంత జరిగిన తర్వాత మీకు వాక్యము జ్ఞాపకం లేకపోతే అదంతా మరి కొట్టుకుపోయినట్టే. కనుక నేను మీకు మరి మరలా జ్ఞాపకం చేస్తున్నా. అమ్మా, దేవుడింటికి వచ్చిన మీరు వాక్యాన్ని చక్కగా నేర్చుకోవాలి. కనుక క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ అంటే ఏందో నేను చెప్పాను. క్రిస్మస్ అంటే ఏంది? దాంట్లో 2 పదాలు ఉన్నాయి. క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించుట. మరి బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన అని 2 భాగాలు ఉన్నాయి. పాత నిబంధన ఆది కాండము నుండి మలాకీ వరకు. చూడండి, మలాకీ వరకు. ఇటు దూరం ఉంది కాబట్టి కొంచెం డేంజర్ ఉంది. వచ్చే వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు. అటు బాగా ఆది కాండము నుండి మలాకీ వరకు పాత నిబంధన. ఈ పాత నిబంధన భాగములో 39 గ్రంథాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథములో మత్తయి నుండి ప్రకటన వరకు 27 గ్రంథాలు ఉన్నాయి. 2 కలిపితే 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలను రాయటానికి దేవుడు ఆయా వ్యక్తులను వాడుకున్నాడు గాని గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడు. మరి వీటిలో మధ్య భాగం ఉంది. అంటే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య కాలం ఉంది. ఆ కాలము సుమారు 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలలో లేఖనాలు, ప్రవచనాలు లేవు. అంటే ఆ కాలాన్ని మౌన కాలము అంటారు. ఆ కాలములో దేవుడు మాట్లాడినట్టుగా గ్రంథాలు మనకు లేవు. ఆకస్మికంగా ఉన్నట్టుండి దేవుడు పరలోకం నుంచి భూలోకంలోని ప్రజలకు వర్తమానం పంపించాడు దేవదూతల ద్వారా. ఎందుకు పంపించాడంటే దేవుడు పాత నిబంధన లేఖనాలలో చెప్పిన ప్రవచనాలను నెరవేర్చే దాని కొరకు దేవుడు అలాగే చేశాడు. ఏంటి ప్రవచనాలు నెరవేర్పంటే, దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మలాకీలో మనం చదువుకున్నాం. మీ కాలం ఏమనుంది? మీకు యెషయా
7:14 ప్రవచనం ఉంది. ఏమనుంది? కన్యక గర్భవతివై కుమారుని కనును, ఆయన ఇమ్మానుయేలని. కాబట్టి ఒక దినం రావాలా, ఒక సమయం రావాలా, కన్యక కుమారుని కనాలా. అది కొత్త నిబంధనలో ఉన్న మాట కాదు, అది పాత నిబంధనలో ఉంది. ఎవరి ద్వారా ప్రవచనం? అది ప్రవచనం యెషయా ద్వారా. చదవండి, యెషయా 7:14 చదవండి. కాబట్టి ప్రభు తాను యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. చెప్పండి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు. యేసు ప్రభు జన్మించక ముందు సుమారు 700 సంవత్సరాలప్పుడు ఆ ప్రవచనం ఇవ్వబడింది. 600 చిల్లర సంవత్సరాలు. ఆ ప్రవచనాలు నెరవేరేదానికి దేవుడు తన దూతలను పంపించాడు. మరి వాక్యములో ఇది నెరవేరుతుంది. నెరవేరిన సంఘటనలను 2 సువార్తికులు రాశారు. మత్తయి సువార్త, లూకా సువార్త. మరి ఇందులో లూకా సువార్త మరి ఈ విషయాలు రాశారు. చాలా సంఘటనలు ఉన్నాయి. గబ్రియేలు దూత మరి ఎదుకు వచ్చాడు, వచ్చి ఆమెకు చెప్పాడు. 7 విషయాలు చెప్పాడు. వీటిని భవిష్యత్ ప్రణాళికలు అంటారు. ఎవరిని గురించినవి? ఆమె కనబోయే కుమారుని గురించి. ఈ 7 భవిష్యత్ ప్రణాళికలు వరుసగా ఉన్నాయి అక్కడ. ఇప్పటికి 4 నేర్చుకున్నా. మొదటి దినం 2, రెండవ దినం 2. చెప్పగలరా? చెప్పండి. గర్భము ధరించి, నీవు గర్భము ధరించి కుమారుని కని. మొదటిది, అది మొదటిది. ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఇది రెండవది. నిన్న నేర్చుకున్నా. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇవి 2 నేర్చుకున్నా. మరి మిగిలిన 3 ఇంతవరకు నెరవేరలే. ఏంటా 3? చదువుదాం. లూకా సువార్త 3వ అధ్యాయము 32లో మధ్య నుండి. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలు. ఆయన రాజ్యము అంతము లేనిదైండునని ఆమెతో చెప్పాడు. ఇక్కడ 3 ఉన్నాయి. ఏందా 3? ప్రభు అయిన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకిచ్చు. రెండవది, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలు. మూడోది, ఆయన రాజ్యము అంతము లేనిదైండ. అంటే 3 విషయాలు ఉన్నాయి. సింహాసనము, పరిపాలన, రాజ్యం, ఏలును పరిపాలించు. ఈ 3 ఇంతవరకు జరగలేదు. ఆనాడు ఈ 7 భవిష్యత్ ప్రణాళికలే. 7 జరిగిపోయినాయి కనుక 3 కూడా
జరుగుతాయి. ఎప్పుడు సమయం చెప్పలేదు. అయితే ఒకటి చెప్పొచ్చు, ఎప్పుడంటే యేసు ప్రభు తిరిగి రెండవసారి వచ్చిన. కనుక ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్యలో ఉన్నాం. మొదటిసారి ప్రభు వచ్చాడు, క్రిస్మస్ జరిగింది. మొదటి రాకడలో క్రిస్మస్, రెండవ రాకడలో కొనిపోబడుట. ప్రభు వచ్చినప్పుడు కొనిపోబడతారు. ఎవరు? సంఘం. అంటే ఇప్పుడు మనం ఉండేది సంఘ యుగములో ఉన్నాం. క్రొత్త నిబంధన సంఘం. ఈ సంఘము కొనిపోబడుతుంది. ఎక్కడికి? ప్రభు తీసుకుపోతాడు. ఇందులో ఎవరు చేరుతారో వారు సంఘంతో కూడా వెళ్ళిపోతారు. అది అయిన తర్వాత దావీదు సింహాసనం మీద ప్రభు కూర్చుంటాడు. అర్థమైందా? దీని గురించి వివరంగా నేర్చుకోక ముందు ప్రార్థన చేస్తా. మోకరించాలి. బ్రదర్స్ కూడా మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే లేచి నిలవబడండి ప్రార్థనలు. ప్రేంగల పరిశుద్ధుడు అయిన తండ్రి, 3 దినాల చివరి మీటింగ్ కొరకై ప్రార్థిస్తున్నా. మీ బిడ్డలు ఎంతో ఆసక్తితో ఇక్కడికి వచ్చారు. ఈ దినం క్రిస్మస్ పండుగ. ప్రపంచమంతటా మరి సంతోషంగా ఉన్నారు. మేము కూడా సంతోషంగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఆనాడు మీరు ప్రకటించిన 7 భవిష్యత్ ప్రణాళికల కొరకాయ మీకు వందనాలు. మరియకు తెలియపరిచారు. అందులో 4 నెరవేరింది. ఇక 3 మిగిలి ఉన్నాయి. మధ్య కాలంలో సంఘము కట్టబడుతుంది. మరి సంఘము కొనిపోబడిన తర్వాత ఈ 3 నెరవేరుతాయని మీ లేఖనాలు మేము చూస్తున్నాం. మరి మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ఈ 3 నేను వివరించడానికి సహాయం చేయండి. ఈ దాసుని నన్ను బలపరచాలి. వినేవారు అర్థం చేసుకోవటానికి, లోబడేదానికి, మేలు పొందేదానికి కృపనివ్వండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి దావీదు సింహాసనం అంటే ఏంటి? దావీదు సింహాసనం ఏంటది? దావీదు దేవుని ప్రజలను పరిపాలించిన రాజు. ఇశ్రాయేలీలకు దేవుడు రాజ్యం ఇచ్చాడు. ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలించిన మొదటి రాజు సౌలు. సౌలు లెక్కలోకి తీసుకురాలేదు దేవుడు. దావీదును తీసుకొచ్చాడు. దావీదు సంతతిలోని వారికి సింహాసనం ఇచ్చాడు. తరువాత దావీదు సంతతిలోని ప్రజలు ఇశ్రాయేలీలు అవిధేయులై దేవునికి దూరస్తులైపోయారు. దానిని బట్టి దేవుడు రాజ్యాన్ని తీసేశాడు. అయితే వాగ్దానం చేశాడు, మరలా రాజ్యం ఇస్తా. ఎవరికి? ఇశ్రాయేలీలకు.
దాని మీద ఆయన వంశములో ఒకరిని కూర్చోబెడతా. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. అందుకొని యేసు ప్రభు జన్మించిన తర్వాత జ్ఞానులు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అది ఎక్కడుంది? మత్తయి సువార్తలో ఉంది. చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. యూదుల రాజుగా అయ్యా ఉండు, వచ్చిన చెప్పని. 2వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలండి, చదువుకున్న వారందరూ. 2వ అధ్యాయంలో 4వ వచనంలో చివరి మాట. రెండవ వచనం అండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? జ్ఞానులు అన్నారు, మేము ఆయనను పూజించవచ్చా, ఆరాధించేదానికి వచ్చాం. కనుక యూదుల రాజు యేసు ప్రభు ఎవరండి? అప్పుడు యూదులకు రాజ్యము లేదు. దేవుని యొక్క వాగ్దానం అది. మరి క్రిస్మస్ అంటే కొన్ని మాటలు మన చెవిలో నిలిచిపోవాలా. మొదటి మాట ఏంది? ఆమె తన తొలిచూలు కుమారుని కని సత్రములో స్థలము లేనందున పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టెలో పరుండబెట్టెను. అందరికి తెలియాలి ఈ మాట. యేసు ప్రభు బెత్లెహేములో పశువుల పాకలో పశువుల తొట్టెలో పెట్టబడ్డాడు. తర్వాత ఇంకోటి అందరూ గుర్తుపెట్టుకోవాలా. ఏంటంటే, దూత తన దూత సమూహముతో గొల్లలకు చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలా. ఏమని? ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన శుభవర్తమానం దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. నోటికొచ్చారు. విశ్వాసులు ఉన్నారు, ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు. మీకు నోటికొచ్చారు ఈ మాట. ఇది రెండవది, గుర్తుపెట్టుకోవాలా. మూడవది ఇప్పుడు నేను చెప్పింది ఏంటది? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించవచ్చితిమి. కనుక యూదుల రాజుగా పుట్టినవాడు. వాళ్ళు అడిగారు, మరియకు దేవుడు తెలియపరిచిన భవిష్యత్ ప్రణాళికల్లోని ఐదవది, జ్ఞానులు అడిగినది రెండు ఒకటే. యూదుల రాజు మరియకు బయలుపరిచిన ఐదవ ప్రణాళిక ఏంది? దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరికి? యేసు ప్రభుకిచ్చు. అమ్మా, మరి బైబిల్లో యేసు ప్రభు తిరిగి వచ్చి ఈ దావీదు సింహాసనం మీద కూర్చొని 1000 సంవత్సరాలు భూమి మీద నీతి రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు.
ప్రపంచ రాజ్యాలన్నీ యేసు ప్రభు రాజ్యాలు కాబోతున్నాయి. అమెరికా, ఇంగ్లాండ్, ఐరోపా దేశాలు, అరబ్ దేశాలు, కువైట్, ఇండియా అన్ని ఎవరు రాజ్యాలు కాబోతున్నాయి? యేసు ప్రభు రాజ్యాలు కాబోతున్నాయి. ఇది బైబిల్లో చెప్పిన ప్రకటన. ఇది అది ప్రకటనలోనే ఉన్న మాట. చదవండి, ప్రకటనలో ఆ మాట మనం చదువుతాం. ఈ లోక రాజ్యములు ప్రభు రాజ్యములైపోతున్నాయి. గొప్ప ప్రకటన దేవుని వాక్యములు మనం చదువుతాం. ప్రకటనలో ఆ మాటను మనం కలిసి చదువుకుందాం. ఎక్కడుందో గమనించండి. ఈ లోక రాజ్యములు ప్రభు రాజ్యములు కాబోతున్నాయి. 11వ అధ్యాయం, ప్రకటన 11:15 వచనములో 2వ లైన్. ఈ లోక రాజ్యము, చదవండి, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు హేలును. కాబట్టమ్మా, ఈ లోక రాజ్యాలు అన్ని, ప్రపంచంలోని అన్ని, దాన్ని పరిపాలించబోతున్నాడు ఎవరు? ఏ సింహాసనం మీద కూర్చొని. కాబట్టి ఆ 1000 సంవత్సరాలు, ఇంకో మాట ఇక్కడ, రాజ్యం ఆయనది, రాజు ఆయన. మరి అధికారులు ఎవరు? పరిపాలించేవారు ఎవరు? చదువునామా. ప్రకటన 20వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 24వ వచనం. చివరి మాట, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసు. వారు బ్రతికిన వారాయి అంటే యేసు ప్రభునందు విశ్వాసముంచి నమ్మకముగా జీవించి చనిపోయిన వారు మళ్ళా బ్రతుకుతారు. బ్రతికుంటే మార్పు చెందుతారు. అందుకొని పౌలు అన్నాడు, ఈ విశ్వాసము, ప్రభువునందు మనం ఉంచే విశ్వాసము ఈ జీవితముతోనే అయిపోవటం లేదు. ఈ జీవితంతోనే ఈ విశ్వాసం అయిపోతే అందరికంటే మనమే నష్టపోయిన వారు. చదువునామా. 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం. 15వ అధ్యాయంలో 19వ వచనం, 15-19 నాతో కూడా చదవండి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై. ఏమట్లా? ఈ జీవిత కాలంలో మనం విశ్వాసం ఉంచిన వారమై ఆయన కొరకు మరి చాలా మనం వదులుకున్నాం. శరీరము దాని సుఖాలను వదులుకున్నా. లోకములో ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు. మరి వారి సుఖాలను చట్టరీత్యా, చట్టము విరుద్ధంగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అవునా? అయితే దేవుని పిల్లలు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులుగా జీవించేదానికి ఆశపడుతున్నారు. ప్రభు నిమిత్తమై చాలా వారు కాదనుకున్నారు, వద్దనుకున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి,
ఇదంతా ఈ జీవిత కాలం మట్టికైతే ఈ లోకంలో వారు అనుభవించారు, మనం అనుభవించటంలే కదా. రేపు తర్వాత ఏమి లేదనుకో, నష్టం ఎవరికి? ఎవరికమ్మా? ప్రభువుని నమ్ముకుని అంతా పోగొట్టుకున్న వాళ్ళకి. అందుకని మనము ఎంత ప్రయాసతో నష్టపరుచుకుంది దేనికంటే మరణము తర్వాత ఉన్న జీవము కొరకు. దేని కొరకు? కనుక బైబిల్లో ఏమి తెలియజేస్తుందంటే మానవుని జీవితము మరణముతో అంతం కాదు. మరణము తర్వాత మానవుడు జీవిస్తాడు. చదువునా మాట. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము, చాలండి, ఈ దేహముతో నివసించిన కాలము. తర్వాత కింద 8వ వచనములో ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించుట. అంటే బైబిల్ మనకి ఏం నేర్పిస్తుందమ్మా? అయ్యా, దేహముతో నివసిస్తాం, దేహమును విడిచిపెట్టి నివసిస్తాం. దేహముతో నివసిస్తాం, ఈ దేహాన్ని విడిచిపెట్టి నివసిస్తాం. దేహాన్ని ఒక వ్యక్తి ఎప్పుడు విడిచిపెడతాడు? మరణము ద్వారా. అంటే మరణము తర్వాత మానవుడు నివసిస్తాడు. భక్తుడు అంటున్నాడు, పౌలు భక్తుడు, నేను మరణిస్తే ప్రభువునొద్ద నివసిస్తా. భక్తుడు కానివాడు, పాప క్షమాపణ కానివాడు, ఇష్టానుసారమైన ఇక్కడ విన్నాయన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించిన వాడు మరణించిన వెంటనే అగ్ని జ్వాలల్లో వేయబడ్డాడు. చదువున్నామా? లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో 22వ వచనములో చివరి మాట, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది. 23లో అప్పుడు అతడు పాతాళములో బాధపడుచున్నాడు. 25లో 24లో అగ్ని జ్వాలలలో యాతన పెట్టబడుచున్నాడు. అమ్మా, నేను చెప్పాను, మీరు అప్పుడు జాగ్రత్తగా వినాల వాక్యం. ఇప్పుడు నేనేం చెప్తున్నా? తండ్రి అయిన దేవుడు ఆయనకు దావీదు సింహాసనాన్ని ఇస్తాడు అని చెప్పాడు. అర్థమైందా? ఎవరికి? ఇది కొంచెం కష్టమైన అంశం అన్నమాట, బాగా అర్థం చేసుకోవాలి. ఏందా దావీదు సింహాసనం? తర్వాత ఆయన ఏలును ఏలతాడంట ఆయన. తర్వాత ఆయన రాజ్యము తరతరములు ఉండును. ఏందివి? ఇవి భవిష్యత్ ప్రణాళికలు. ఇవి ఇందా చెప్పారు. ఆయన అంటే యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు 1000 సంవత్సరాలు నీతి రాజ్యాన్ని స్థాపించి పరిపాలిస్తాడు ఈ భూమి మీద. ఆయనతో కూడా పరిపాలించేవారు ఎవరు? ఆయన కొరకై జీవించి చనిపోయి తిరిగి లేచిన వారు ఆయనతో పరిపాలిస్తారు. అంటే ఆనాడు రాజులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, అధికారులంతా ఎవరంటే దేవుని పిల్లలే. యేసు ప్రభుది రాజ్యం. ఏలువారు ఆయనతో కూడా పరిపాలించేవారు మనమే.
ఆయన సేవ చేసేవాడు. అందుకని యేసుప్రభు అన్నాడు, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 19లో ప్రభు అన్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉన్నావు, 10 పట్టణముల మీద నీవు అధికారివై ఉండమని యేసు ప్రభు చెప్పాడు. చదవండి, లూకా సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. అందరు కలిసి, అతడు బలా మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉంటుంది గనుక 10 పట్టణముల మీద, అంటే 10 పట్టణాలంటే కువైట్ పట్టణము లాంటి 10 పట్టణాల మీద ఒక పాస్టరు రాజవుతాడట. ఎవరికిస్తాడు ఈ కువైట్ పట్టణాన్ని? యేసుప్రభు. అబ్బా, ఈ బంగారంతా ఏమైంది, ఈ గనులంతా ఏమవుతాయి? అమ్మా నమ్మండి ఈ మాట. 4 నెరవేరే కదా, 7 4 నెరవేరని, మిగిలిన 3 తప్పక నెరవేరు. కాబట్టి మరి ఆ రాజ్యాన్ని ఎప్పుడు వస్తుంది, ఎవరు పరిపాలిస్తారు అనే దాన్ని నేనేం చెప్పాను? మానవుని జీవితము మరణముతో అంతము, మరణము తరువాత ప్రభువునొద్ద నివసిస్తాం మనం. దేవుని బిడ్డలైతే, దేవుని పిల్లలు కాలేదనుకో నీవు, యేసు ప్రభు నమ్మలేదనుకో నీవు, అటివారి పాప క్షమాపణ లేదు గనక ఆ పాపము నిమిత్తమైన శిక్ష తానే భరించేదానికి అది అయిపోయింది ఆ పని. నువ్వు నిన్న నిద్రపోయినావు, ఈరోజు నిద్రపోతున్నావు. నువ్వు లే, అక్కడి నుంచి లే, నువ్వు లే, పక్క జరు, ముందుకు రా. కాబట్టి యేసు ప్రభు నమ్మని వారు, మళ్ళా నీకోసం చెప్తున్నా, యేసు ప్రభు నమ్మని వారికి పాప క్షమాపణ లేదు గనక పాపం కొరకైన శిక్ష ఆ వ్యక్తి అనుభవించాలి. అందుకొని ధనవంతుడు చనిపోయాడు, పాప క్షమాపణ లేకుండా యాతన పెట్టబడుచున్నాడు. ఎక్కడ? అగ్ని జ్వాలలో. దాన్ని ఏమంటారండి? నరకం అంటారు. అమ్మా, నరకం అంటారు. అంతటితో ఆగదు. ఈ నరకం అనేది టెంపరీ అంటే ఇంకా పర్మనెంట్ కాల. నరకములో ఉన్న వారందరినీ తీర్పు తర్వాత పర్మనెంట్ ప్లేస్ పంపిస్తారంట. ఆ పర్మనెంట్ స్థలం